దీపాలు వెలిగించాడు, ధూపం వేస్తున్నాడు. కానీ దేవదూతలు మాట్లాడిన తర్వాత ఆయన మోగవాడైపోయాడు. నువ్వెందుకు అపనమ్మకంతో ఉన్నావు? దేవుని సమస్తము సాధ్యమే కదా అన్నప్పుడు మోగవాడైపోయాడు. సైకిల్ చేస్తూ ఉన్నాడు. ఏంటి మాట్లాడలేకపోతుంటే దేవుని దర్శనం కలిగిందేమో. అప్పుడు గాబ్రియల్ దూత మాట్లాడుతాడు, నీకు మంచి కుమారుని ఇవ్వబోతున్నాడు దేవుడు, యోహాను పేరు పెడతావు. అతడు పుట్టడం వలన అనేకులు సంతోషించరు. కొంతమంది పుట్టడం వల్ల తల్లిదండ్రులు, కుటుంబం, గ్రామాలు సంతోషపడతాయి. ఏలి ఆత్మశక్తి గలవాడై తండ్రి హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు. ఏలి ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడు. తర్వాత గాబ్రియల్ దూత మరలా ఎక్కడికి వెళ్తాదంటే మరియ దగ్గరికి వెళ్తారు. మరి ఆ కన్యక, ఈవిడేమో వృద్ధురాలుగా ఉంది, ఈవిడేం కన్యక. ప్రధానమైంది నిదానంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ దేవుడు భూలోకం అంతా పరిశీలన చేస్తే ఎవరు పరిశుద్ధురాలు, ఎవరు నీతిమంతురాలు, ఎవరు యథార్థవంతురాలు, ఎవరు భక్తిపరురాలు అని చూస్తే మరియ పరిశుద్ధురాలు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఆ గర్భంలో నుండి ఈ లోకానికి రావాలని. మరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా బంధువులే. అయితే ఎలిజబెత్ మాత్రం 6 నెలలు ముందుగా గర్భవతిగా ఉంది. కొండసీమలో ఉన్న ఆ దినంలో మరి లేచి యోధా ప్రదేశం కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. ఎలిజబెత్ మరి యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేస్తుంది. అంటే మరియ సామాన్యుడు కాదు, ఒక లోకరక్షకునికి జన్మనివ్వబోతుంది. కనుక ఈవిడ వెళ్ళి కొండసీమలో ఉన్న ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి వందనవచనం చెప్పింది. వెంటనే గర్భంలోని శిశువు, చాలా మంది ఉండి నెల నిండే సమయం ఇక్కడ పొడిసేస్తున్నాడు, అక్కడ పొడిసేస్తున్నాడు అని అంటూ ఉంటారు కదా. ఇక్కడ కూడా ఇక్కడ గంతులు వేసిన అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకుంటాయి. బిగ్గరగా ఇట్లెన్నో స్త్రీలలో నీవు ఆశీర్వదించబడ్డాను, నీ గర్భఫలం ఆశీర్వదించబడ్ను, నా ప్రభు తల్లిని ఎదుకు వచ్చి నాకు ఎలా ప్రాప్తించను. ఇదిగో నీ శుభోచన నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు. ఎందువల్లంటే మరియా సామాన్యురాలు కాదు, ఒక ధన్యురాలు. దేవుడు లోకమంతా వెతికితే ఈ మరి ఒక పరిశుద్ధురాలుగా ఉంది. అయితే నీవు నా ఇంటికి రావడం సామాన్యం కదమ్మా, నీవు నా ఇంటికి రావడం ఏంటి? పైగా వందనాలు చెప్పేటప్పటికి గర్భంలోని శిశువు గంతులు వేస్తారు. తర్వాత ఇక్కడ చూస్తే నా ప్రాణం ప్రభుడు కనపరుచుంది. ఆయన తన దాసురాలు దేనస్థితి, ధనవంతురాలు కాదు మరియా, దేనస్థితి, పేద స్థితి. నా ఆత్మరక్షకు దేవుని ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేస్తున్నాను. ఇది మొదలుకు అన్ని తరాల వారు కూడా నన్ను ధన్యవాదాలు. కనుక అరసేవ వారు ఎక్కువగా మరియను పూజిస్తారు. ఎందుకంటే జన్మనిచ్చింది, ఆవిడకు ఒక గొప్ప తల్లి, మహాతల్లిని రకరకాల పేర్లు పెడతారు వాళ్ళు. ఆరోగ్యమాత, వేళంకన్ని మాత, నిర్మల మాత, రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మరియా ఎలిజబెత్ మాట్లాడుకున్నారు దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి. మనము 139 కీర్తనలో చూస్తూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు అంటే, దావీదు భక్తుడు ఏమని అంటాడంటే 139వ అధ్యాయంలో, నేను నా తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. నీవు నన్ను కలుగు చేసిన విధం చూస్తే నాకు ఆనందము, ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత చక్కగా, ఎంత అందంగా నన్ను నిర్మించావు. ఎక్కడ కళ్ళు ఉండాలో, ఎక్కడ చెవులు ఉండాలో, ఎక్కడ ముక్కు ఉండాలో, ఎక్కడ నోరు ఉండాలో, ఎక్కడ తల ఉండాలో, ఎక్కడ మొదలు ఉండాలో, ఎక్కడ చేతులు ఉండాలో, ఎక్కడ కాళ్ళు ఉండాలో అక్కడ మాట్లాడుతాడు. నా తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నీవు నన్ను కలుగు చేసిన విధం చూస్తే ఆనందము, ఆశ్చర్యం కలుగుతుంది. నేను నిర్మింపబడినాడు, నీ ఎముకలు నాకు మరుగై ఉండలేదంటాడు 139వ అధ్యాయం కీర్తనలు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆ రోజుని అంటది ఆదికాండం 4వ అధ్యాయంలో అవ్వ అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటే. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నప్పుడు ప్రసంగి 12లో ఇక్కడ కూడా 5వ వచనం చూస్తే
11:5 చోళాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిరింది తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చిన వెరగవు, అలాగని సమస్తము జరిగించి దేవుని క్రియలను నీవు ఎరుగవు. దేవుడు సమస్తాన్ని నిర్మించేవాడు, దేవునికి సమస్తము సాధ్యమే. కనుక పరిశుద్ధ లేఖన వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నప్పుడు అన్న కూడా ఎంతో ప్రార్థన చేసి ఒక బిడ్డను సంపాదించుకున్నారు. మనోహ దంపతులు కూడా ఎంతో ప్రార్థన చేసి ఒక బిడ్డను సంపాదించుకున్నారు. కనుక ఈ రోజున ఎజ్రాను గ్రేసుమని దేవుడు దీవించి దర్శించి ఇవ్వబోతున్న గర్భఫలాన్ని బట్టి సులువైన కానుకలు ఇవ్వాలి, సుఖమైన ప్రసూతిని ఇవ్వాలి. దూరదేశం ఎజ్రాను బట్టి, అలాగే గ్రేసుమని బట్టి, వచ్చిన బంధువులను బట్టి బిడ్డను ఆశీర్వదించి సులువైన కానుకలు ఇవ్వాలని ఈ మాటలు చెప్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.